ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ సర్వశక్తివంతుడను, పరమాత్మ ప్రియ ఆత్మను, జ్యోతిర్బిందు స్వరూపాన్ని, పరమాత్మకి ప్రియమైన వారిని, చైతన్యవంతుడను. ఈ క్షణం నేను ఆత్మ, నా ప్రియమైన తండ్రి పరంపిత పరమాత్మ వారి సన్ముఖంలో ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. मुरली डेट 28/4/2026। आज का हेडिंग मीठे बच्चे बाप समान लवली बनने के लिए अपने को आत्मा बिंदु समझ बिंदु बाबा को याद करो। ప్రపంచంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా హే భగవంతుడా అని వెళ్తారు. అంటే భగవంతుడంటే ప్రతి ఒక్కరికి అంత ప్రియం. కాకపోతే ఆ భగవంతుడి ట్రూ పరిచయం లేని కారణంగా ఎవరికి తోచినట్టు వాళ్ళు ప్రే చేస్తూ ఉంటారు. సో ఐ ద సోల్ టు రిమైన్ యాజ్ లవ్లీ యాజ్ ద సుప్రీం ఫాదర్, ఐ షుడ్ స్టే ఎట్ మై ఫాదర్స్ ఒరిజినల్ నేచర్ విచ్ ఈస్ ద పాయింట్ ఆఫ్ లైట్. ఆత్మ బిందు స్వరూపంగా భావించి పరమాత్మ బిందు స్వరూపాన్ని స్మృతి చేయాలి. పరమాత్మ జ్యోతిర్బిందు స్వరూపుడు అని తెలిసాక అతని పాయింట్ ఆఫ్ లైట్ రూపంలోనే స్మృతి చేస్తే ఎవరిని ఏ రూపంలో తలుచుకుంటే అంతటి శక్తి వస్తుంది అని అంటారు కదా. భగవంతుడుండది పాయింట్ ఆఫ్ లైట్. మరి నేను పాయింట్ ఆఫ్ లైట్గా భావిస్తేనే కదా నేను ఆ కనెక్టివిటీ, ఆ కనెక్షన్ అనేది డెవలప్ చేసుకోగలను. చెక్ చేసుకోవాలి. याद में रहने की गुप्त हड्डी मेहनत हर एक बच्चों को करनी है। क्यों? क्योंकि याद के बिगर आत्मा पाप आत्मा से पुण्य आत्मा नहीं बन सकता। जब गुप्त याद में रही देही अभिमानी बने तब धर्म विनाश हो जाएगा। धर्मराज की सजाओं से बचने का साधन है याद। माया के तूफान याद में विघ्न डालता है, इसलिए याद है गुप्त मेहनत करो तब लक्ष्मी नारायण जैसा लवली बन जाएगा। మరి భగవంతుడి స్మృతిలో ఎందుకు కష్టపడాలి? మెడిటేషన్ పవర్ కోసం నేను ఎందుకు కష్టపడాలి? ఎందుకంటే భగవంతుడి స్మృతి మెడిటేషన్ పవర్ లేకపోతే ఈ ఆత్మ పాపాత్మ నుంచి పుణ్యాత్మగా అవ్వలేదు. మెడిటేషన్ పవర్ లేకపోతే సోల్ కాన్షియస్ స్టేజ్ అనేది డెవలప్ చేసుకోలేను. మెడిటేషన్ పవర్ లేకపోతే నేను చేసిన వికర్మలు, చెడు కర్మలు క్లెన్స్ అనేవి అవ్వవు. మెడిటేషన్ పవర్ లేకపోతే ధర్మరాజు శిక్షల నుంచి నేను విముక్తి కూడా పొందలేను. మరి నేను మెడిటేషన్ భగవంతుని స్మృతి చేసే సమయంలోనే మాయ తుఫాన్లు చాలా వస్తాయి. సో స్మృతి చేసే గుప్తమైన శ్రమ చేయాల్సిందే. అప్పుడే లక్ష్మీ నారాయణ అంత లవ్లీగా అవ్వగలం. ఎంత బాధలో ఉన్నా ఒక్క గాడెస్ పిక్చర్ చూడగానే ఎలాంటి వారన్నా మారిపోతారు, ఒక హ్యాపీగా ఫీల్ అవుతారు. అంతటి మిరాకిల్ ఉంటుంది ఆ ఒక్క పిక్చర్లో. మరి నేను ఆత్మ అంతటి బ్యూటిఫుల్ సోల్, డివైన్ సోల్గా అవ్వాలంటే శ్రమ చేయాలి. దేంట్లో శ్రమ చేయాలి? స్మృతిలో శ్రమ చేయాలి.
మెడిటేషన్లో శ్రమ చేయాలి. అప్పుడే నేను ఒక ప్యూర్ సోల్గా అవ్వగలను. ఓం నమ శివాయ. यह महिमा किसकी है? भगवान की है. याद किया जाता भगवान अर्थात बाप, वही माता पिता है, वही गॉड फादर है. ప్రపంచంలో ఓం నమ శివాయ అని అంటారు. శివ అంటే శ్రేష్టమైన వారు. ఈ మహిమ ఎవరిది? ఒక్క భగవంతుడిది. వారే గాడ్ ఫాదర్. వారే అందరికీ తల్లి తండ్రి. लौकिक बाप जिसको कहते हैं वह भी फिर पारलौकिक बाबा को याद करते. वास्तव में याद करने वाला आत्मा जो लौकिक बाबा को भी याद करती है. మనం శరీరాన్ని ఇచ్చిన తండ్రిని లౌకిక తండ్రి అని అంటారు. మరి ఆ శరీరాన్ని ఇచ్చిన లౌకిక తండ్రి కూడా భగవంతుడు, పారలౌకిక తండ్రి, పరమాత్మని స్మృతి చేస్తారు. ఇక్కడ తలుచుకునేది ఎవరు? ఆత్మ, శరీరం కాదు. ఆత్మ ఈ సెన్స్ ఆర్గన్స్ ద్వారా తలుచుకుంటుంది. ఆత్మనే అంటుంది, ఓ గాడ్ ఫాదర్ ముझ पर रहम करो, क्षमा करो, मैं पाप आत्मा हूं. ఓ గాడ్ ఫాదర్, నా పైన దయ చూపించండి, నేను చేసిన పాపాల నుంచి క్షమించండి, నన్ను పుణ్యాత్మగా తయారు చేయండి అని పిలుస్తూ ఉంటుంది. అందుకని మెడిటేషన్ అనే సబ్జెక్టే చాలా డిఫికల్ట్. परमात्मा को जानना यह डिफिकल्ट सब्जेक्ट है. ఈజీ తో ఈజీ, డిఫికల్ట్ తో డిఫికల్ట్. పరమాత్మని తెలుసుకోవడం యాక్చువల్లీ ఇది చాలా ఈజీ. ఈజీ అనుకుంటే ఈజీ, డిఫికల్ట్ అనుకుంటే డిఫికల్ట్. ఓ మై గాడ్, భగవంతుడు పాయింట్ ఆఫ్ లైట్ మాకు చాలా కాంప్లికేటెడ్గా ఉంది అని భావిస్తుంది, కాంప్లికేటెడ్గానే ఉంటుంది. ఎస్, భగవంతుడు ఇస్ అ పాయింట్ ఆఫ్ లైట్, ఒక స్టార్ మిసాల్ అని భావిస్తే అలాగే అనిపిస్తుంది, ఈజీగానే ఉంటుంది. कितना भी साइंस आदि सीखते, जिसको मून तक चले जाते हैं, इन नॉलेज के आगे वह कुछ भी नहीं. ఎంత సైన్స్ ఉన్నా, ఎంత సైంటిస్ట్ నాలెడ్జ్ ఉన్నా, మూన్ వరకు చేరుకున్నా, ఆత్మ సోల్ ఏంటి, సుప్రీం సోల్ ఏంటి, ఈ నాలెడ్జ్ చాలా గుప్తమైనది. ఇది అందరూ అర్థం చేసుకోలేరు, చాలా కష్టంగా అర్థం చేసుకుంటారు. సో ఫస్ట్ ఈ పాయింట్స్ అని బుద్ధిలో కూర్చోవాలంటే స్వయం ఐ యామ్ అ సోల్, మే ఏక్ ఆత్మా హూ, ఈ నిశ్చయం అనేది ఉండాలి. మే ఆత్మా పాయింట్ ఆఫ్ लाइट स्टार मिसाल है, परमात्मा भी स्टार मिसाल है. अपने को आत्मा भूला तो बाबा को भी भूल जाता है. స్వయం గురించి మర్చిపోతే భగవంతుడి గురించి మర్చిపోతాం. మళ్ళీ మురళి వినేటప్పుడే ఐఎమ్ అ సోల్, ఐ బిలాంగ్స్ టు ద సుప్రీం ఫాదర్ అనేది గుర్తొస్తుంది. యాక్చువల్లీ ఆత్మనే 84 బర్త్స్ అనేది తీసుకుంటుంది. ఆత్మనే రకరకాల శరీరాల ద్వారా పాత్రలనే చేస్తుంది. ఆత్మనే బిందీ స్వరూపం. ఆత్మనే సూర్యవంశీ, చంద్రవంశిగా అవుతుంది. ఆత్మలోనే పాత్ర అంతా ఉంది. ఇలాంటి ఆత్మ పరమాత్మని తలుచుకుంటే విత్ ద సోర్స్ ఆఫ్ మెడిటేషన్ పవర్, ఫస్ట్ వికర్మలు వినాశనం అవుతాయి. నిరంతరం స్మృతి అనేది సోల్ కాన్షియస్ స్టేజ్ని డెవలప్ అనేది చేస్తుంది. గడి గడియ యాద్ రహే మే ఆత్మ హూ, క్షణ క్షణం గుర్తుండాలి ఐ యామ్ అ సోల్, నేనొక ఆత్మ. బాప్ కా ఫర్మాన్ హే ముझे యాద్ కరో తో వికర్మ వినాశ్ హోగా. భగవంతుడి ఆజ్ఞ, నన్ను స్మృతి చేస్తేనే వికర్మలు వినాశనం అవుతాయి. జస్ట్ క్వశ్చన్ ఆర్ సెల్ఫ్, చెక్ ఆర్ సెల్ఫ్. అవుట్ ఆఫ్ 24 hours, how many hours, how many minutes, how many seconds I'm actually spending for myself to be at my Father's remembrance. Remembrance, the power to remember, the power to connect is the meditation power. I do get it from the Supreme Father. अब गोल्डन एज में जाना है, इसलिए बाबा को बहुत प्यार से याद करो. సో ఇప్పుడు గోల్డెన్ వరల్డ్లోకి వెళ్ళాలి కాబట్టి బాబాని చాలా ప్రేమగా స్మృతి చేయాలి. బాబా స్మృతితోనే మలినమంతా వదులుతుంది.
आज यह सर्विस की बहुत प्रभावित हुआ, परंतु शिव बाबा समझते आत्मा और परमात्मा का ज्ञान पर कुछ भी प्रभावित नहीं हुआ. నేను ఏదైనా నాలెడ్జ్ చెప్పేటప్పుడు నాలెడ్జ్ చాలా బాగుంది బాగుంది అంటారు. కానీ యాక్చువల్లీ ఆత్మ ఏంటి, పరమాత్మ ఏంటి, ఈ బేసిక్ పాయింట్ అర్థం చేసుకోకపోతే ఆ సోల్ కాన్షియస్ స్టేజ్ అనేది డెవలప్ కూడా కాదు. इसलिए स्वयं को आत्मा समझने की कोशिश बार 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 करो. అందుకని స్వయం నేను ఒక ఆత్మ అని అనుకునే శ్రమ మాటి మాటికి చేయాలి. స్మృతిలోనే ఎన్నో తుఫాన్లు వస్తాయి. నేను ఎలాంటి తుఫాన్లన్నా క్రాస్ చేయగలగాలి. అప్పుడే ఒక లవ్లీ సోల్గా అవ్వగలను, ప్రియమైన ఆత్మగా అవ్వగలను. భగవంతుడి స్మృతిలోనే ఎంతో శ్రమ అనేది కూడా ఉంది. దానిలో బాబా చెప్తున్నారు, धर्मराज की सजाओं से बचने के लिए याद का गुप्त मेहनत करना, पावन बनने की उपाय है अपने को आत्मा रूपी बिंदी समझ बाबा को याद करना. ధర్మరాజు శిక్షల నుండి ఫ్రీగా అవ్వాలి అంటే, పనిష్మెంట్స్ నుంచి ఫ్రీగా అవ్వాలంటే ఎంత వీలైతే అంత పరమాత్మని తలుచుకోవాలి. ప్యూర్గా, పావనంగా, పాజిటివ్గా అవ్వడానికి స్వయం ఒక ఆత్మ బింది స్వరూపంగా భావించి పరమాత్మ బిందిని స్మృతి చేయాలి. ज्ञान में अपना अपने आप को मियाँ मिट्टी नहीं समझना, एक रस अवस्था बनने की अभ्यास करना. ఈ నాలెడ్జ్లో స్వయం అన్నీ తెలిసిన వారిగా భావించకండి. ఏకరస అవస్థను తయారు చేసుకునే అభ్యాసం చేయాలి. బాప్ కా జో ఫర్మాన్ హే ఉసే పాలన్ కన్నా హే. బాబా ఆజ్ఞ ఏదైతే ఉందో దాన్ని పాలన చేయాలి. ఈరోజు భగవంతుడు ఏ ఆజ్ఞ ఇస్తున్నారు త్రూ మురళి? భగవంతుడి స్మృతిలో ఉండాలి, స్వయం ఆత్మాని భావించాలి, ధర్మరాజు శిక్షల నుంచి విడిపించుకోవాలి, సదా మీ పైన మీరు అటెన్షన్ అనేది పెట్టాలి. భగవంతుడి స్మృతితో మన మెడిటేషన్ పవర్ అనేది నింపాలి అని చెప్పారు కదా. वरदान, हर कर्म करते कमल आसन पर विराजमान रहने वाले सच पर निरंतर योगी भवा. निरंतर योग युक्त रहने के लिए कमल पुष्प के आसन सदा विराजमान रहना है. నిరంతర యోగిగా ఉండాలంటే కమల పుష్ప ఆసనం పైన సదా విరాజమానం అవ్వాలంటే ఏంటి? లోటస్ ఏ విధంగా మట్టిలో ఉన్నా కూడా చాలా డిటాచ్గా ప్యూర్గా అనిపిస్తుందో, నేను ఈ ప్రపంచంలో ఉంటూ యోగయుక్త స్థితిలో ఉంటూ కమల పుష్ప ఆసనం పైన విరాజమానం అవ్వాలి. ఎలాంటి రకమైన బాధ్యతలు, భారాలు నా మీద బంధనంగా అనిపించకూడదు. సంకల్పాల భారం, సంస్కారాల భారం, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఆకర్షణల భారం, రెస్పాన్సిబిలిటీస్ యొక్క భారం, ఇవేవి నాకు భారంగా అనిపించకూడదు. అంత యుక్తియుక్తంగా నడుచుకోవాలి. స్లోగన్, सहनशीलता का गुण धारण कर ले तो असत्यता का सहारा नहीं लेना पड़ेगा. సహనశీలత గుణాన్ని ధారణ చేస్తే అసత్యత అనేది ఉండనే ఉండదు. మనలో అంతటి సహనశీలతను ఉండాలి. సో అసత్యత, అన్ట్రూత్ఫుల్నెస్, ఆ మార్గాన్ని మనం ఎంచుకోము. सो आज का मुरली का होमवर्क, मैं योग युक्त आत्मा हूं, मुझ आत्मा में याद का बल है. I, the soul, always try to inculcate the power of meditation within me, which helps me to lead a successful life. Okay, chalo, relax. Om Shanti. I, the soul, a divine personality, always get connected towards the one Father. My Father is with me. He showers me the power of meditation.
and the blessings I receive from every other soul as well, the Supreme Father. For the next few seconds, I try to visualize my every action. My every action is free from attachment, free from negativity, free towards the godly actions. I, the soul, always get connected towards such godly actions and make sure my own actions doesn't be a big responsibility onto me. I'm a lucky star. Always been an impression that my Father is there with me. My Father holds my hand and helps me to cross every single obstacle in this life. I belongs to the point of light. I, the soul, experience the beauty of this connectivity from the Supreme Father. Hey, Father, thank you so much for showing me the path of meditation, helping me to understand the power of meditation. I always try to follow the true connectivity with my Father. Experience the rays of Father falling onto me. And I, the soul, try to experience a stage of connectivity and a stage of disconnectivity from this outside world and experience a true companionship of the Supreme Father. Om Shanti, Shanti, Shanti. I, the soul, try to experience the true connectivity with the Supreme Father. With the Father's connection, I try to spread the power of meditation to every part of this body. With such a power, I try to lead an highest and an elevated personality. Om Shanti, Shanti, Shanti.